హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తోటకూర లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం లేత తోటకూర కట్టలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కాడలతో కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో సగం కంటే ఎక్కువ నీళ్లు పోసుకొని ఆ నీళ్లు మరిగించుకోవాలి. ఆ నీళ్లు మరిగిన తర్వాత శుభ్రం చేసిన తోటకూర కాడలను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తోటకూరను బాగా ఉడకనివ్వాలి. ఇలా తోటకూర బాగా ఉడికిన తర్వాత దీన్నంతా ఒక వడబుట్టలోకి వేసుకోవాలి. ఇలా తోటకూర మొత్తం వడబుట్టలో వేసుకున్న తర్వాత దాన్ని బాగా చల్లారనివ్వాలి. అది బాగా చల్లారిన తర్వాత అందులో నీళ్ళేమీ లేకుండా ఇలా నీళ్ళన్నీ పిండుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకసారి మధ్యలో మూత తీసి చూడండి. ఇలా గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఉండాలి తోటకూర పేస్ట్, లూజ్‌గా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు తోటకూర పేస్ట్‌లో 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. తోటకూర పేస్ట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ టిన్‌లో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు తోటకూర పేస్ట్‌ను కేక్ టిన్‌లో వేసుకొని ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక చిన్న గిన్నె పెట్టి దానిపైన కేక్ టిన్ పెట్టి దానిపైన మూత పెట్టేసి ఇప్పుడు ఈ తోటకూర పేస్ట్‌ని 10-15 మినిట్స్ పాటు అలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు మరొక స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాండీలో వేసి దాన్ని కూడా పెట్టుకుందాం. ఇక్కడ కర్రీ కోసం పెట్టిన ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, బిర్యానీ స్పైసెస్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర లివర్ రెడీ అయిపోయింది. పీసెస్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇప్పుడు కర్రీ చేసే గిన్నెలో 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా సన్నగా కట్ చేసి వేపి అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయలను మూత పెట్టి ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన నూనెలో తోటకూర లివర్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ తోటకూర లివర్ పీసెస్ కట్ చేసే క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు కేక్ టిన్ని తిరగేసిన తర్వాత అవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అంతే, తోటకూర లివర్ రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 పచ్చి టమాటాలు వేసి ప్యూరీ చేసుకోవాలి. ఆ ప్యూరీని ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తోటకూర లివర్ ముక్కలను తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీలో ఇలా నూనె పైకి తేలితే టమాటా ప్యూరీ ఉడికినట్లే. ఇప్పుడు అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసుకోండి. కొంచెం కొంచెమే వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ తోటకూర లివర్‌లో వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఫ్రై చేసిన తోటకూర లివర్ పీసెస్ కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలితే ఉడికినట్లే. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, తోటకూర లివర్ కర్రీ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.